బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏనాడు రైతుల గురించి పట్టించుకోలేదని అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. అచ్చంపేట సభలో రైతుల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు మొసలి కన్నీరు కార్చారని మంత్రి ఆరోపించారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, మధుసూదన్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ నాయకత్వ తీరును తుర్పారపట్టారు. అప్పుల్లో ముంచి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేశారని విమర్శించారు. 10 ఏళ్లు అధికారం వెలగబెట్టి ఏం చేయరని వారు తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి విమర్శించారు. 10 ఏళ్లలో మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 6 గ్యారంటీలతో పాటు చెప్పినవన్నీ చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. వాడు రైతు బంధుకు ఇస్తున్నది పంటకు 5,000, ఒక సన్న వడ్ల పేరు మీదనే ఇస్తున్న బోనస్ ఎకరానికి 15,000, అంటే 3 రైతు బంధులకు సమానం. అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం. ఒక్కసారి మీరు రైతు బంధు ఇవ్వడానికే రింగ్ రోడ్ నమ్మిరు. ఇన్యాప్పులున్నా మేము ఏది అమ్మకుండానే రైతు బంధు ఇచ్చేట్టు ఏర్పాటు చేస్తా ఉన్నాం కదా. మీ నిర్వాహకం వల్లనే ఇలా రాష్ట్రం దోచిపెట్టినరు. దీన్ని కాదనగలరా? రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. 10 సంవత్సరాల అధికారం వెలగబెట్టి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రమైనా కూడా మళ్ళీ 10 సంవత్సరాల కింద చెప్పినవి ఈనాటికి కూడా చేయలేదు కదా. గతంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సార్ పైన సంబంధించి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా ఈ అన్ని ప్రాజెక్టులు 6,200-300 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ మీరే ప్రాజెక్టులు మంజూరు చేసినట్టుగా, మీరే దాన్ని పూర్తి చేసినట్టుగా, కాంగ్రెస్ ఏం చేయనట్టుగా మభ్య పెట్టే మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది సరికాదు.